असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा मृतंगमय। ఓం శాంతి 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 శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుసనగర్, తిరుపతి. మనిషి యొక్క జీవితంలో తాను గొప్పవాడవ్వాలి అన్నా, మంచి స్థితికి ఎదగాలి అన్నా, అందరిలో టాప్ పొజిషన్లో ఉండాలి అన్నా మేధాశక్తి బాగుండాలి, ఆలోచన శక్తి బాగుండాలి, వివేకం బాగుండాలి, నాలెడ్జీ బాగుండాలి, తెలివితేటలు బాగుండాలి, సమయస్ఫూర్తి బాగుండాలి. ఇవన్నీ కూడా 5th ప్లేస్కి సంబంధించినవి. పంచమస్థానం ఎవరికైతే బాగుంటుందో, పంచమాధిపతి ఎవరికైతే బాగుంటాడో, పంచమానికి కారకుడు, పంచమాధిపతికి కారకా ప్లేస్లో ఉన్న గ్రహాలు కానీ, పంచమాధిపతికి కారకా ప్లేస్లో ఉన్న గ్రహాలు కానీ, అలాగే పంచమాధిపతి ఎవరైతే అయినాడో ఆ స్థానాన్ని బట్టి గ్రహాల యొక్క స్థితిని కూడా తీసుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మేధో సంపత్తి కలిగి ఉంటారు, వీళ్ళు బాగా తెలివితేటతో ఉంటారు, వీళ్ళు చేసే ప్రయత్నాలు బాగా సక్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. ఎందుకంటే తెలివి లేకపోతే ఈ సమాజంలో బతకలేం. తెలివితేటలు బాగుండాలి. మరి జాతకం చూసినప్పుడు తెలివితేటలు అనేవి బాగా ఉన్నాయా లేవా, ఇవేమి అతి తెలివితేటలు కాదండి, మంచి తెలివితేటలే. మరి ఎలా చూడాలి ఏంటంటే, మీరు మేషలగ్నంలో పుట్టారనుకోండి, మీ జాతకంలో మీరు మేషలగ్నంలో పుట్టారు. మేషలగ్నంలో పుట్టినప్పుడు మీ పంచమాధిపతి ఎవరో చెడు తీసుకుంది. ఫస్ట్ మేషలగ్నానికి పంచమాధిపతి ఎవరు? రవి. ఇప్పుడు రవి మీ జాతకంలో ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి ఆయన కారకాప్లేస్ ఏంటి? ఆయనతో ఉంటుండమే, ఆయనతో కలిసిన గ్రహాలే ఆయన కారకాప్లేస్ అవుతుంది. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి రవితో గ్రహాలు కలిసి ఉంటే వీళ్ళకి మేధావితనం ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు బాగుంటాయి, వీళ్ళు సమాజంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అన్నమాట. హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్ అంటాం వాళ్ళని. మీరు మేషలగ్నంలో పుట్టి మీ రవితో గ్రహాలు కలిసి ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా వచ్చి డౌట్ ఏంటంటే, రవితో కలిస్తే అస్తంగత్వం అండి, గ్రహం పాడైపోతుంది. ఏం పాడవుతుంది? ఎందుకు పాడైపోతుంది? అగ్గిపుల్ల గీస్తే పక్కన పెట్టడానికి. అగ్గిపుల్ల గీస్తాం, వెళ్ళి పక్కన పడేస్తాం గీసిన తర్వాత, ఆరిపోయిన తర్వాత. అవి గ్రహాలు ఎప్పుడు కూడా ఖగోళంలో వెలుగుతూనే ఉంటాయి, వాటికి ఆరిపోయకుండా ఎప్పటికి రాదు. అవి ఆరిపోతున్నాయి అంటే మొత్తం సమస్త జగత్తు ఆరిపోతుంది. అది కాబట్టి అస్తంగత్వాన్ని ఎలా తీసుకోవాలి అంటే, సూర్యుడు యొక్క వెలుగులో గ్రహం మన కంటికి కనపడదు అంతవరకే, కానీ గ్రహం ఉంటుంది. గ్రహం కనిపించేంత మాత్రం అది లేదంటే ఎట్లాగా? అంత వెలుగులో అది మనకు కనిపించదు, మచ్చలా కనపడుతుంది అంతే. దాన్ని అస్తంగత్వం అన్నారు. కంబషన్ ప్లానెట్స్ ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తీసుకుంటే అవి మోస్ట్ ఎనర్జీ లెవెల్స్ కలిగి ఉంటాయండి, మంచి కానీ చెడ్డ కానీ. అది సో ఇట్లాగా పంచమాధిపతి రవి అయ్యాడు కాబట్టి రవితో కలిసిన గ్రహాలు నాలెడ్జీ బాగా ఇస్తాయి. వర్ణకలం వేయండి, చంద్రుడు గెలవచ్చు రవితోటి, కుజుడు గెలవచ్చు, బుధుడు గెలవచ్చు, ఎవరు గెలిచినా సరే ఆ గ్రహం యొక్క దీన్ని బట్టి ఫలితాలు బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మూన్ కలిసాడు అనుకోండి పంచమాధిపతి తోటి మేషలగ్నానికి, అంటే రవిచంద్ర కలయికలో ఈ చంద్రుడు మనోబలాన్ని ఎక్కువగా ఇస్తాడు అన్నమాట. బుధుడు బుద్ధి బలాన్ని ఇస్తాడు, గురువు తెలివితేటలు ఇస్తాడు, కుజుడు పరాక్రమాన్ని ఇస్తాడు, శుక్రుడు ఆలోచన యుక్తి, తర్వాత ఏది చేస్తే ఉపయోగపడుతుంది మనకి అతి తక్కువ సమయంలో ఈ ఆలోచన ఇస్తాడు అన్నమాట. శని కలిసాడు అనుకోండి, శని విచక్షణ శక్తిని కలిగి ఉంటాడు కాబట్టి ఎక్కువగా పరిశీలన, అబ్జర్వేషన్. ఎవరికైనా సరే కూడా మేషలగ్న జాతకులకి రవితో శని కలిసి ఉంటే వీళ్ళు పరిశోధనలో గొప్పవాళ్ళు అవుతారు. ఇలా గ్రహాన్ని బట్టి రాహు కేతువు కలిసినా కూడా అంతే. రాహు కలిసినా కేతువు కలిసినా కానీ వీళ్ళకి సూపర్ స్పీడ్ ఆఫ్ మైండ్ అంటాం. వీళ్ళ యొక్క మనోవేగం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. రాహుతో కలిసిన రవి పంచమాధిపతి అయ్యుండి రవి మళ్ళీ భాగ్యాధిపతి కలిసాడండి, లగ్నాధిపతి కలిసాడంటే కుదరదు. ఓన్లీ 5th లార్డ్ మీద మనం మాట్లాడుతున్నాం ఇవాళ.
అది. సో ఇట్లా తీసుకోవాలి మనం. మరి పంచమాధిపతికి కారకాబలేస్ అంటే రవితో కలిసి ఉండాలి. మా జాతకంలో మేము మేషలగ్నంలో పుట్టామండి, మా పంచమాధిపతి రవితో ఎవరికి కలవలేదని చేసేదే లేదు. అప్పుడు ఏం చేయాలి? పంచమ స్థానంలో కూడా గ్రహాలను తీసుకుంటాం, ఎందుకంటే అది రవి స్థానం కాబట్టి కారక అదే అవుతుంది ప్లేస్. మేషలగ్న జాతకులకి రవితో ఎవరో కలవకపోతే సింహరాశిలో గ్రహాలను రవి కూడా తెలివితేటలు వస్తాయి బాగా. ఇంతవరకు ఎనఫ్ మేషలగ్నానికి. వృషభ లగ్నానికి వస్తే ఎలా తీసుకోవాలి? వృషభ లగ్నానికి తీసుకునేటప్పుడు దాని పంచమాధిపతి ఎవరు? బుధుడు. ఇప్పుడు ఈ బుధుడికి కారకాబలేస్ ఏంటి? దశమ స్థానం. వృషభ లగ్న జాతకులు ఎవరైనా సరే కూడా మీ బుధుడికి దశమంలో గ్రహాలు ఉంటే అవి తెలివితేటలు భాగిస్తాయి. లేదండి మేము పుట్టింది వృషభ లగ్నమే, మా బుధుడికి దశమంలో గ్రహాలు లేవండి అన్నప్పుడు వృషభ లగ్నానికి పంచమ స్థానం ఏంటి? కన్యారాశి. ఈ కన్యారాశికి దశమంలో ఉన్న గ్రహాలు కూడా ఇస్తాయి మంచి ఫలితాలు. బుధుడికే కాదు, దశమంలో పంచమానికి దశమంలో ఉన్న గ్రహాలు కూడా ఇస్తాయి. ఎందుకని? పంచమభావం బుధుడిది కాబట్టి, ఆ బుధుడికి కారకాబలేస్ దశమం కాబట్టి వృషభ లగ్న జాతకులకి కన్యలో ఉన్న గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. టాపిక్ ఇస్ వార్. మిథున లగ్నం తీసుకోండి. మిథున లగ్నానికి పంచమాధిపతి ఎవరు? శుక్రుడు అయ్యాడు. మరి ఇప్పుడు ఈ శుక్రుడికి మీ జాతకంలో సప్తమంలో గ్రహాలు ఉంటే అవి మంచి యోగంతో ఫలితాలు ఇస్తాయి. ఇదే శుక్రుడికి సప్తమంలో గ్రహాలు లేవు. ఎందుకని సప్తమంలో తీసుకుంటున్నాము? శుక్రుడికి కారకాబలేస్ సప్తమ స్థానం కాబట్టి. అప్పుడు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి పంచమ స్థానం తుల నుంచి 7 గ్రహాలను కూడా మేధావితనం ఉంటుంది. టాపిక్ ఇస్ వార్. నెక్స్ట్ కర్కాటక లగ్నం. దీని పంచమాధిపతి ఎవరు? కుజుడు మాట. ఎవరైనా ఈ లగ్నంలో పుట్టారు అంటే మీ కుజుడికి కారకాబలేస్లో కనుక మీ కుజుడి నుంచి 3లో 6లో గ్రహాలు ఉంటే వీళ్ళు మేధోవర్గానికి సంబంధించిన వాళ్ళే, గొప్ప మేధస్సు ఉంటుంది. లేదండి మా ఈ కర్కాటక లగ్నంలో పుట్టాము, మా కుజుడికి 3, 6 గ్రహాలు లేవంటే అప్పుడు పంచమాధిపతి పంచమ స్థానం ఏదైతే అయిందో ఆ వృశ్చిక రాశి నుంచి 3, 6 గ్రహాలు కూడా తీసుకుంటాం. కుజుడి నుంచే కాదు, కొంతమందికి స్థానం నుంచి కారకాబలేస్లో గ్రహాలు ఉంటాయి, గ్రహానికి కూడా కారకాబలేస్ గ్రహాలు ఉంటాయి. అప్పుడు కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎట్లా అంటే ఇదే లగ్నానికి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజుడు మేషంలో ఉన్నాడు అనుకోండి, పంచమాధిపతి కాబట్టి అట్లాంటి కుజుడికి 3లో మిథునంలో గ్రహాలున్నా 6 కన్యలో గ్రహాలున్నా అవి మంచి ఫలితాలు వస్తాయి. లేదు ఈ లగ్నానికి 5 నుంచి వృశ్చిక రాశి నుంచి కూడా 3, 6లో గ్రహాలు ఉంటే మకరంలో కానీ వృశ్చికం, ధనుసు, మకరం 3, 6 అంటే మేషంలో గ్రహాలున్నా కూడా 5th ప్లేస్ నుంచి కూడా ఫలితాలు వస్తాయి అన్నమాట. తర్వాత సింహలగ్నం తీసుకోండి. సింహలగ్నానికి పంచమాధిపతి గురువు అయినాడు. ఇప్పుడు ఈ పంచమ స్థానానికి ఈ పంచమాధిపతి గురువు కాబట్టి మీ గురువుకి కనుక 2, 5, 9, 11లో గ్రహాలు ఉంటే ఎంత కావాలంటే అంత మేధావితనం. లేదండి మా గురువుకి 2, 5, 9, 11లో గ్రహాలు లేవంటారా? సింహలగ్నానికి పంచమ స్థానం ధనుస్సు. ధనుసుకి 2, 5, 9, 11లో గ్రహాలు కూడా ఇస్తాయి ఫలితాలు. ఇది సెకండ్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ ఏం చెప్తుందంటే పంచమాధిపతికి కారకాబలేస్లో గ్రహాలు ఉండాలి. సెకండ్ ఆర్డర్ ఏం చెప్తుందంటే పంచమాధిపతికి కారకాబలేస్లో గ్రహాలు లేనప్పుడు పంచమాధిపతి ఎవరైతే పంచమ స్థానం ఏదైతే ఉందో ఆ పంచమ స్థానానికి అధిపతి ఎవరో ఆయన యొక్క కారకాలు అక్కడి నుంచి తీసుకుంటాం. ఇప్పుడు కన్యా లగ్నం తీసుకోండి. కన్యా లగ్నానికి సింహలగ్నాన్ని చెప్పుకున్నాం ఇందాక గురువుకి. ఇప్పుడు కన్యా లగ్నం తీసుకుంటే పంచమాధిపతి ఎవరు? శని అయినాడు. మరి ఇప్పుడు శనికి కారకాబలేస్ తెలుసు మీకు 8, 12. మీ జాతకంలో మీరు కన్యా లగ్నంలో పుట్టుంటే మీ శని నుంచి కనుక 8లో 12లో గ్రహాలు ఉంటే అవి వండర్ఫుల్గా ఫలితాలు వస్తాయి. లేదు ఇదే కన్యా లగ్న జాతకులకి సెకండ్ ఆర్డర్ చెప్తుంది మకర రాశికి 8, 12లో గ్రహాలను కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. మకర రాశికి 8, 12లో గ్రహాలు ఉంటాయి, అవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. వాటికి దశలు కూడా బాగుంటాయి. తులా లగ్నానికి కూడా అంతే, శనికి పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి శనికి కారకాబలేస్లో గ్రహాలు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. లేవు ఈ తులా లగ్నానికి కుంభరాశి నుంచి కూడా 8, 12లో గ్రహాలు మంచి ఫలితాలు వేస్తాయి. వృశ్చిక రాశి తీసుకోండి, మళ్ళీ గురువే వచ్చాడు. గురువుకి 2, 5, 9, 11 కారకాబలేస్లు కాబట్టి వృశ్చిక లగ్నంలో ఎవరైనా పుట్టుంటే మీ గురువు నుంచి కనుక 2, 5, 9, 11లో గ్రహాలు ఉంటే వీళ్ళు టాప్ ఆర్డర్లో ఉంటారండి.
ఇట్లా లేదన్నప్పుడు వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీనానికి కూడా 2, 5, 9, 11 గ్రహాలు తీసుకుంటాం. మీనం నుంచి 2, 5, 9, 11 గ్రహాలు తీసుకుంటాం. మీన రాశిలో గ్రహాలు ఉన్నాయా లేవో అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. మీన రాశి నుంచి తీసుకుంటాం. అక్కడ గ్రహం ఉండొచ్చు ఉండకపోతుంది, వేరే విషయం. అలాగే ధనుసు తీసుకోండి. ధనుసుకి పంచమాధిపతి కుజుడయ్యాడు అనమాట. ఈ ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కూడా మీ కుజుడి నుంచి మీ కుజుడికి 3, 6 గ్రహాలు ఉంటే అవి మంచి ఫలితాలు ఇస్తాయి. లేదు ధనుసులో పుట్టిన వాళ్ళకి ఈ మేషరాశి నుంచి కూడా 3, 6 గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే మకర లగ్నం తీసుకోండి. మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి పంచమాధిపతి ఎవరు? శుక్రుడే అనమాట. సో మీ శుక్రుడికి కనుక మీ శుక్రుడికి కనుక సప్తమ స్థానంలో గ్రహాలు ఉంటే కారకా ప్లేస్లో అవి మంచి ఫలితాలు ఇస్తాయి. ఏ గ్రహంలో కానీ అద్భుతంగా ఉంటుంది లైఫ్. లేదండి మేము మకర లగ్నంలో పుట్టాం, మా పంచమ శుక్రుడికి 7 గ్రహాలు లేవు అన్నప్పుడు మీ పంచమ స్థానం ఏదైతే అయిందో దాని నుంచి 7 గ్రహాలను కూడా తీసుకుంటాం. వీళ్ళకి తెలివితేటలు బాగుంటాయి. వీళ్ళు ఆ గ్రహం యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్ మీద. ఎలా తీసుకోవాలి? ఇట్లాగా కుంభలగ్నం కూడా తీసుకోండి. కుంభలగ్నానికి కూడా మళ్ళీ పంచమాధిపతి బుధుడయ్యాడు కాబట్టి కుంభలగ్న జాతకులకి మీ జాతకంలో బుధుడి నుంచి దశమంలో గ్రహాలు ఉన్నా, లేదు మీ కుంభలగ్న జాతకులకి మిథున రాశికి దశమంలో గ్రహాలు ఉన్నాయి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీన లగ్నం తీసుకోండి. మీన లగ్నానికి పంచమాధిపతి ఎవరు? చంద్రుడు అయ్యాడు కాబట్టి మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు మీ లగ్నంలో పుట్టుంటే మీ చంద్రుడికి కనుక 4 గ్రహాలు ఉన్నా అవి మంచి ఫలితాలు వస్తాయి. లేదు ఈ మీ లగ్న జాతకులకి పంచమ స్థానం కర్కటకానికి 4లో ఉన్న గ్రహాలు మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటకం, సింహం, కన్య, తుల్లో ఉన్న గ్రహాలు ఎలా తీసుకోవాలి మనం? ఇది మీన లగ్న జాతకులకి. ఇట్లా అన్ని లగ్నాలకి కూడా మనం పంచమాధిపతికి కారకా ప్లేస్లో ఉన్న గ్రహాలు, అలాగే పంచమ స్థానం ఏదైతే అయిందో ఆ పంచమ స్థానం ఎవరికి వచ్చిందో ఆధిపత్యమో అక్కడి నుంచి ఆయన కారకా ప్లేసులు తీసుకుంటాం. అక్కడ గ్రహాలు ఉంటాయి, ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది మోస్ట్ ఇంటలెక్చువల్ అండ్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ ఉన్న వీడియో ఇది. ఇట్లా మీకుంటే కనుక ఈ గ్రహాల యొక్క దశలు కనెక్ట్ అయినప్పుడు కానీ అంతర్దశలు కలిసినప్పుడు కానీ మీకు స్పెక్యులేషన్స్ కూడా బాగా కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఎప్పుడు కూడా సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చూసుకోవాలి. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.